పెళ్లి పుస్తకం. కాల్ చేసి ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నేనేం సైలెంట్ గా లేను, నువ్వే నా మాటలు వినలేనంత బిజీగా ఉన్నావు. నేనేం మాట్లాడినా సరిగ్గా వినవు, విన్నా అర్థం చేసుకోవు. అందుకే ఫ్రీ అయ్యాక మాట్లాడతాలే. ఆఫీసులో ఫ్రీ ఎలా ఉంటాను సిద్ధు? ఈరోజు అంతా ఇలానే ఉంటుంది. ఏమున్నా ఇప్పుడే చెప్పు. నాకు 10 minutesలో మీటింగ్ ఉంది. ఓకే పప్పా, నువ్వు మీటింగ్ ఫినిష్ చేసుకుని ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడతా. ఇంటికొచ్చాక మాట్లాడేదానికి కాల్ చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకురా? ఇంకెప్పుడు ఇలా చేయొద్దు. అర్జెంట్ అని చెప్పినా సరే పప్పాకి నా మాటలు వినేంత టైం లేదు. పప్పా ఎప్పుడు ఇంతే. ఇంపార్టెంట్ అని చెప్పినా సరే నా మాట పట్టించుకోరు. నన్ను ప్రేమగా చూసుకుని పట్టించుకునే వాళ్ళని దగ్గర ఉండనివ్వరు. మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఇంటికొచ్చి ఎంత ప్రేమగా చూసుకుంటుంది. ఆ ప్రేమ పప్పాకి ఎందుకు కనిపించడం లేదు? అమ్మ నాతో ఉన్నన్ని రోజులు పప్పాని డిస్టర్బ్ చేయలేదు. నాతో మాట్లాడకపోయినా బిజీగా ఉన్నారనుకున్నాను. ఇప్పుడు మాట్లాడాలని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను అని చెప్తున్నారు. మా అమ్మ ప్రాబ్లం క్రియేట్ చేసిన ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వే నా స్ట్రెంగ్త్ అని చెప్పి ఇప్పుడు పప్పానే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాడు. నీకు ఎవరు చెప్పేవారు లేరనే కదా పప్పా ఇలా చేస్తున్నావు? సిద్ధు ఎందుకు కాల్ చేశాడు? వాడి టోన్ కూడా డల్గా ఉంది. నాతో ఇంపార్టెంట్గా మాట్లాడాల్సిన విషయం ఏమై ఉంటుంది? అయ్యో అయ్యో అయ్యో, అనుకున్నదంతా అయ్యింది. నా భయం, అనుమానం రెండూ నిజమయ్యాయి. పెళ్లి కాకుండానే నీ కాపురానికి చిల్లులు, నీ సంసారానికి సొట్టలు పడుతున్నాయి. ఏమైందాసా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం చెప్పనబి, మా కళ్యాణ్ అన్నయ్య సెకండ్ హ్యాండ్ శ్రీరాముడు అని మురిసిపోతుంటే అతగాడి రావణ లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. నువ్వు ప్రాణంగా ప్రేమిస్తే అతనేమో ఊరంతా ప్రేమను పంచుతున్నాడు. ఇలాంటి వాడి కోసం నువ్వు మొగుడిని కొడుకుని వదిలేసొచ్చావంటే ఊరంతా నవ్వుతున్నారు. ఆ నవ్వును చూడలేక, వాళ్ళ కామెంట్స్ వినలేక నువ్వేమైపోతావో, నీకేమైపోతుందో అని. ఆశా, నాకేం కాదు కానీ ముందు నువ్వు ఆ ఏడు పాపి ఏం జరిగిందో చెప్పు. ఘోరం జరిగింది, దారుణం జరగబోతోంది. ఆశా, విషయం ఏంటో చెప్పు. కళ్యాణ్తో డిన్నర్కి వెళ్తానని చెప్పావు కదా, ఎందుకు వెళ్ళడం లేదు? అది ఆఫీస్లో ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పాడు. మీటింగ్ కాదే పిచ్చి తల్లి, నీ వుడ్ బి డేటింగ్కి వెళ్తున్నాడు. ఏంటి? అవునబ్బి, కళ్యాణ్ నీకు అబద్ధం చెప్పి డిన్నర్కి వెళ్తున్నాడు. ఎవరితో? ఇంకెవరు, వచ్చింది కదా కొత్త నారీమణి, నిహారికలా ఉండే హారిక. నీకెలా తెలుసు? నా చెవులారా విన్నాను. కళ్యాణ్ ఫోన్ మాట్లాడుతుంటే అతని కళ్ళల్లో ఆనందం, మాటల్లో స్వీట్నెస్, ఒంట్లో మెలికలు అన్ని కళ్ళారా చూశాను. హారికతో మాట్లాడా? నీకు కన్ఫర్మ్ గా తెలుసా? ఏంటబ్బి అంత రెట్టించి అడుగుతున్నావు? అంటే నా మీద నమ్మకం లేదా, లేక కళ్యాణ్ మీద అనుమానం రావట్లేదా? అది కాదు ఆశా, ఇలాంటి విషయంలో నేను మాటల కన్నా ఆధారాలే ఎక్కువ నమ్ముతాను. అబ్బో, వచ్చిందండి పతివ్రత శిరోమణి. వాడు దొంగ అని నీకు చెప్పడం, నువ్వు నమ్మకపోవడం, ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉండదు. చూడాశా, కళ్యాణ్ హారిక విషయంలో నాకు డౌట్ ఉండేది. కానీ పెళ్లి శుభలకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మొత్తం క్లియర్ అయ్యింది. కళ్యాణ్ కూడా నాతో ప్రేమగానే ఉంటున్నాడు. ప్రేమకి మాయకి తేడా తెలియడం లేదు నీకు. కళ్యాణ్ నీ అమాయకత్వంతో అష్టాచమ్మ ఆడుకుంటున్నాడు, అర్థం చేసుకోవి. సరే, నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి హారికకి కాల్ చేసి మాట్లాడు. అప్పుడు ఎవరిది నిజమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది.
హలో. హాయ్ హారిక గారు. హలో అభిలాష, హౌ ఆర్ యు? ఫైన్ హారిక గారు. ఏంటి సడన్ గా కాల్ చేశారు? మళ్ళీ ఏదైనా హెల్ప్ కావాలా? కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఇన్ఫర్మేషనా? ఏంటది? కళ్యాణ్ మిమ్మల్ని డిన్నర్కి పిలిచాడా? అవును, మీకు తెలీదా? లేదండి, నాకేం చెప్పలేదు. చెప్పలేదా? మీ గురించి అడిగితే ఏదో మీటింగ్ వెళ్తుంది, ఈ రోజంతా బిజీగా ఉంటుంది అని నాకు చెప్పాడు. అంటే అది అబద్ధమా? పెళ్లి కాకుండానే ఇన్ని అబద్ధాలంటే ఓకేనా? అయినా నాకెందుకులే, మీ రిలేషన్ నమ్మకం అనే పునాది మీద నిలబడుతుందని చెప్పారు కదా, అలాగే ఉండనివ్వండి. అది హారిక గారు, డిన్నర్ ఎక్కడా? ఏ టైంకి రమ్మన్నాడు? ఆ డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తాను అని చెప్పాడు. నాకు జనరల్గా బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు. నేను రానని ఎంత చెప్పినా నన్ను కన్విన్స్ చేసి ఒప్పించాడు. నేను తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. అభి, ఆవిడ్ని డిన్నర్కి మన ఇంటికే రమ్మని చెప్పు. హారిక గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, డిన్నర్ మా ఇంట్లోనే ప్లాన్ చేస్తాను. మీరు ఇక్కడికి రాగలరా? మీ ఇంట్లోనా? అవును హారిక గారు, కళ్యాణ్ మీతో ఏదైనా బిజినెస్ డీల్స్ మాట్లాడడానికి డిన్నర్కి ఇన్వైట్ చేసుంటాడు. ఇంట్లో అయితే కుదరదని అలా అబద్ధం చెప్పుంటాడు. పర్లేదు, మీరు డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేయండి. మీ ఇంటికొస్తే కళ్యాణ్ ఏమైనా అనుకుంటాడేమో. ఏం అనుకోకుండా నేను మాట్లాడతాను కదా. మా ఇద్దరి అండర్స్టాండింగ్ గురించి మీకు తెలీదు. ఎందుకు తెలీదు? కొన్ని రోజుల నుండి చూస్తున్నాను కదా, చాలా బాగా అర్థమవుతుంది. మీరు మాకు బాగా కావాల్సిన వాళ్ళు. టేస్టీ ఫుడ్ నేను ప్రిపేర్ చేస్తాను. డైరెక్ట్గా మా ఇంటికే వచ్చేయండి. మీకు ఏ లోటు లేకుండా హాస్పిటాలిటీ ఇచ్చే బాధ్యత నాది. ష్యూర్ అభి, థ్యాంక్ యూ. ఓకే హారిక గారు, బాయ్. సీ యూ ఇన్ ద ఈవినింగ్. బాయ్ అండి. సూపర్ అభి, ఇప్పుడుంటుంది అసలు మజా. అంటే అభికి కళ్యాణ్ మీద అనుమానం వచ్చిందా? ఇప్పుడు రావడం ఏంటక్క? నేను వాడి లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడే మొదలైంది. నన్ను ఫ్లర్ట్ చేయడానికి కళ్యాణ్ డిన్నర్కి పిలిచాడు. కళ్యాణ్ ఆట కట్టించడానికి అభి ప్లాన్ మార్చింది. ఎవరికి వాళ్ళు ఆడుకుంటున్నాను అనుకుంటున్నారు, కానీ మొత్తం ఆట నా కంట్రోల్లో ఉంటుందని తెలుసుకోలేకపోతున్నారు. అమ్మాయిల విషయంలో కళ్యాణ్ బుద్ధి కుక్కతో కానీ మళ్ళీ రుజువైందన్నమాట. నేనే నిహారిక అని తెలియక వెంట పడుతున్నాడక్క. పడని, ఎంత పడితే అంత కిందకి తొక్కేస్తా. ఆ నీచుడికి గుణపాఠం చెప్పేది నేనే.